హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కాంచనా కథలు. ఈ రోజు మీరు వినబోయే కథ పేరు అసలుకే ఎసరు. ఇక కథలోకి వెళ్ళిపోదాం. అనగనగా మాధవాపురం అనే గ్రామంలో సోమయ్య అనే రైతు ఉండేవాడు. అతడు మహా పిసినారి, స్వార్థపరుడు. అతడి పొలంలో రామయ్య అనే వ్యక్తి పనిచేసేవాడు. అతడు కష్టజీవి, నిజాయితీపరుడు. ఒక రోజు రాత్రి ఇంటికి వెళ్తుండగా సోమయ్య నగల సంచి ఎక్కడో పడిపోయింది. 50 బంగారు నాణేలు ఉన్న ఆ సంచి రామయ్య కూతురికి దొరికింది. ఆ అమ్మాయి దాన్ని భద్రంగా తీసుకుని వెళ్లి తండ్రికి ఇచ్చింది. అది తన యజమానిదే అయి ఉంటుందని తీసుకుని వెళ్లి అతడు దాన్ని సోమయ్యకు అందజేశాడు. స్వార్థపరుడైన సోమయ్య మనసులో ఒక దుర ఆలోచన పుట్టింది. దాంతో వెంటనే ఈ సంచిలో 75 బంగారు నాణాలు ఉండాలి. వాటిలో నుంచి 25 నాణాలు తీసుకుని 50 మాత్రమే తీసుకొచ్చావా? ఎంత మోసం అన్నాడు కోపంగా. అయ్యో, అందులో 50 ఉన్నాయి. నాకే పాపం తెలియదని మొత్తుకున్నాడు రామయ్య. అయినా అతడి మాట ఏమాత్రం వినిపించుకోలేదు సోమయ్య. దాంతో ఇద్దరూ కూడా న్యాయాధికారిని ఆశ్రయించారు. న్యాయాధికారి రామయ్యను, అతడి కూతుర్ని విచారిస్తే తమకు దొరికిన సంచిలో 50 బంగారు నాణేలే ఉన్నాయని ఇద్దరూ ఎంతో ఖచ్చితంగా చెప్పారు. సోమయ్యను విచారిస్తే తన సంచిలో ఖచ్చితంగా 75 నాణేలు ఉండాలి అన్నాడు. నీ సంచిలో 75 నాణేలు ఉండాలని ఇంత బలంగా చెబుతున్నావు కాబట్టి ఇది నీది కాదని రుజువైంది. బంగారు నాణేలు పోయాయని ఎవ్వరూ నాకు ఫిర్యాదు చేయలేదు కాబట్టి ఈ నాణేల సంచి దొరికిన వారికే చెందుతుంది అంటూ ఆ సంచిని రామయ్యగా అప్పచెప్పాడు న్యాయాధికారి. అత్యాశకు పోయి బంగారు నాణేలు పోగొట్టుకున్న సోమయ్య అసలుకే ఎసరొచ్చిందని తనను తానే తిట్టుకుంటూ ఏడుపు ముఖంతో ఇంటికి వెళ్ళాడు. మోసం చేయాలనుకునే వాడికి ఎప్పుడూ కూడా మోసమే ఎదురవుతుంది. ఫ్రెండ్స్, మీకు కనుక ఈ కథ నచ్చినట్లయితే ఈ కథకు ఒక లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.